అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దాదాపు 108 యజ్ఞకుండలితో శాంతికుంజు నుంచి వచ్చినటువంటి బృందం చూడవచ్చు. వీరంతా అహర్నిశలు కష్టపడి ఇక్కడ దాదాపు 108 యజ్ఞకుండలతో ఇక్కడ హోమం, భారీ ఎత్తున హోమం నిర్వహించినటువంటి నేపథ్యం. ఇక్కడ ప్రజలు కూడా భారీ ఎత్తున ఇక్కడ పాల్గొన్నటువంటి నేపథ్యం. మరి ఏంటి ఈ ప్రత్యేకత, ఏంటి ధర్మవరంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి? మనకు ఏదైతే ఉందో శాంతికుంజు నుంచి వచ్చినటువంటి బృందం ఉన్నారు, వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి? ధర్మవరం భక్త మహాశయులందరికీ గాయత్రి తీర్థ శాంతికుంజ హరిద్వార్ తరపున శుభాశిస్సులు. ఈ మహాయజ్ఞాలు చేయటంలో కానీ, గాయత్రి మంత్రం మేము చేయమంటంలో కానీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదట మన భారతీయ సంస్కృతి తల్లిదండ్రిని మర్చిపోయింది. తల్లి గాయత్రి మాత, గాయత్రి మంత్రం, తండ్రి యజ్ఞ భగవానుడు. గాయత్రి మంత్రం చేస్తే సద్బుద్ధి, మంచి ఆలోచనలు వస్తాయి. యజ్ఞం చేస్తే సత్కర్మ, అంటే మంచి పనులు చేయాలి. గాయత్రి మంత్రానికి అర్థం మంచి ఆలోచనలు, యజ్ఞానికి అర్థం మంచి పనులు చేయాలని. అలాగే ఈ ఉద్దేశంతోనే మా గురుదేవులు వేదమూర్తి తపోనిష్ట యుగద్రష్ట పండిత శ్రీరామ్ శర్మ ఆచార్యుల వారు చక్కగా హరిద్వార్లో విశ్వామిత్రుడు 5000 సంవత్సరాలు తపస్సు చేసిన చోట శాంతికుంజ్, గాయత్రి తీర్థ శాంతికుంజ్ అనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉద్రేక స్వభావాలు, రోగాలు లేకుండా జీవించడం ఎలా అని ఒక 9 రోజుల సాధనని ఆశ్రమంలో నేర్పడం జరుగుతుంది. అక్కడ ఏమి తీసుకోరండి, డబ్బులు ఏమి తీసుకోరు. ఆ 9 రోజులు మనము ఆరోగ్యంగా ఎలా బతకాలి, ఉద్రేక స్వభావం లేకుండా ఎలా బతకాలి, కుటుంబానికి, సమాజానికి, మన జీవితాన్ని, మనకు భగవంతుడు ఇచ్చిన సమయాన్ని, డబ్బుని, ప్రతిభను ఎలా ఖర్చు చేయాలి అనే ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు మనల్ని చక్కగా జ్ఞానవంతులుగా చేసి పంపిస్తారు. అంతటి గొప్ప ఆశ్రమం అక్కడ ఉంది. అలాగే ఈ అగ్నిహోత్రాలు జరిగితే ఉపయోగం ఏమిటంటే, శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, యజ్ఞము వలన వర్షము సంభవించును, ఆ వర్షము వలన అన్నము సంభవించును, ఆ అన్నము వలన రోగము నశించును. అలాగే యజుర్వేదంలో కూడా ఒక మాట ఉంటుంది, యజ్ఞోవై భువనస్య నాభి. మనకి బొడ్డు ఎంత ప్రధానమో ఈ విశ్వబ్రహ్మాండానికి యజ్ఞం అంత ప్రధానం. అందుకని అగ్నిహోత్రాలు ఎప్పుడూ జరగాలి. ఇప్పుడు చూడండి, మనకి రోగాలు వస్తే అల్లోపతి, హోమియోపతి, న్యాచురోపతి వాడతాం. కానీ పర్యావరణానికి మనిషి స్వార్థంతో రోగం వస్తుంది. ఇవి పనిచేయవు. అల్లోపతి ఏమి పనిచేయవు. పనిచేసేది ఒకటే, యజ్ఞోపతి. అంటే చూడండి, ఒక మిరపకాయ మనం తిన్నామనుకోండి, మనకే కారం పుడుతుంది. అదే మిరపకాయని అగ్నిలో వేసామనుకోండి, అక్కడి నుంచి అందరూ బారిపోతారు. అంటే ఒక మిరపకాయ కంటే నెగిటివ్ ఫోర్స్కి అంత శక్తి ఉన్నప్పుడు, అదే అగ్నిహోత్రంలో, అదే అగ్నిలో మనం స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కానీ, ఆవు పిడకను కానీ, 33 రకాల మూలికలు, శతావరి, అశ్వగంధ, జాజికాయ, జాపత్రి ఇలాంటివి వేసినప్పుడు స్వాహ అని గాయత్రి మంత్రం ద్వారా, శ్రద్ధా విశ్వాసంతో, వేద మంత్రోచ్చరణ ద్వారా అవి వేసినప్పుడు విశ్వబ్రహ్మాండంలో ఒక అద్భుతమైన ప్రాణశక్తి వచ్చి మన పిల్లలు, ముందు తరాలు గాలి పీల్చుకోవడానికి చక్కటి గాలి, నీరు, భూమి మొత్తం కూడా సస్యశ్యామలం అవుతాయి. యజ్ఞానికి అంత శక్తి ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మా గురుదేవులు ఆయన అంత గొప్ప ఆశ్రమాన్ని స్థాపించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదట మనిషి దేవతగా మారాలి. మనుషులందరూ దేవతలే, కానీ దారి తప్పి ఉన్నారు. అందుకని చెప్పేసి మా గురుదేవులు 3600 పుస్తకాలు రాశారండి. అందులో ధైర్యం విడవకండి అనే ఒక పుస్తకం చాలా విశిష్టమైనది. ఇప్పుడు ఈ యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ పుస్తకాన్ని ఇచ్చాము. అలాగే మనిషి దేవతగా మారాలి. మనిషి దేవతగా మారితే భూమి స్వర్గం అవుతుంది. భూమి స్వర్గంగా మారితే మనం ఎక్కడో స్వర్గాన్ని ఎత్తుక్కొని అవసరం లేదు. స్వర్గ నరకాలు ఎక్కడో లేవు. మనిషి ఆలోచన బాగుంటే అదే స్వర్గం, మనిషి ఆలోచన బాగలేకపోతే అదే నరకం. కాబట్టి మనల్ని ఋషులంతా కూడా చెప్పేది ఏమిటంటే, మనం మారితేనే సమాజం మారుతుంది, మనం చక్కబడితేనే సమాజం చక్కబడుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో మనము ఏదైనా చేయగలిగిన ఉత్తమమైన సేవ ఏదైనా ఉందంటే మాత్రం మనల్ని మనం సంస్కరించుకోవటమే. మన కుటుంబాల్ని మనం సంస్కరించుకుంటే చాలు, ఆటోమేటిక్గా సమాజం కూడా సంస్కరించబడుతుంది. ఇలాంటి గొప్ప లక్ష్యాన్ని, ఇలాంటి గొప్ప ఉద్దేశాలని అందించిన మా గురుదేవులు వేదమూర్తి తపోనిష్ట యుగద్రష్ట పండిత శ్రీరామ్ శర్మ ఆచార్యులు వారే. అలాగే మీ అందరికీ కూడా మా 16 కోట్ల మంది ఉన్నామండి దేశంలో గాయత్రి పరివారు. ఈ 16 కోట్ల దేశ విదేశాల్లో ఉన్నారు. ఈ 16 కోట్ల మంది గాయత్రి పరివారు తరపున మీ అందరికీ కూడా ఆహ్వానం. మా ఆశ్రమం హరిద్వార్ రైల్వే స్టేషన్ నుంచి 10 నిమిషాలు. ఆశ్రమం పేరు గాయత్రి తీర్థ్ శాంతికుంజ్. చక్కగా రండి, దర్శించుకోండి. 100 సంవత్సరాల క్రితం వెలిగించిన దీపం ఉందండి 1926లో. ఒక్క సెకండ్ కూడా ఇంతవరకు ఆరలేదు. అంటే అలాంటి దీపం ఉన్న ఏకైక ఆశ్రమము గాయత్రి పరివారు. ఆ దీపానికి అర్థం ఏంటంటే, చీకటి నుంచి వెలుగుకి, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు వెళ్ళాలని నేను చెప్పిన పుస్తకం ఇదండి, ధైర్యం విడవకండి అనేది. 4 వేదాలతో సమానం ఈ బుక్కు. భగవద్గీత 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. అవి మనం ఒక రోజులో చదవలేము. కానీ ఆ 18 అధ్యాయాల్లో 18 అధ్యాయాలని ఒక్కొక్క సంకల్పంగా చేశారు మా గురుదేవులు. ఈ బుక్లో ఉంది.
ఒక్క 3 నిమిషాల్లోనే భగవద్గీత పారాయణం చేయొచ్చు. నేను ఎందుకు ఈ పుస్తకాల గురించి చెప్తున్నానంటే, ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం జరిగినప్పుడు అన్నదానం చేస్తాము, లేకపోతే ఇంకేదో దానాలు చేస్తుంటారు. కానీ ఈ కలియుగంలో అన్నదానం కన్నా ముఖ్యమైనది జ్ఞానదానం. మంచి పుస్తకాలు చదవాలి. ప్రతి ఇంట్లో కూడా ఉపాసన ఉండాలి. అంటే ఏంటి, భగవంతుడికి 10 నిమిషాలు ప్రార్థన చేయాలి, భగవంతుడి దగ్గర కూర్చొని సాధన ఉండాలి. ఒకే సమయంలో ఈ ఇంటిల్లిపాది సాధన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి తినాలి. అలాగే ఆరాధన, అందరి పట్ల ప్రేమ దయ జాలి కలిగి ఉండాలి. ఇవి 3 ఇంపార్టెంట్: ఉపాసన, సాధన, ఆరాధన. ఇవి గాయత్రి పరివార లక్ష్యాలండి, ప్రతి మనిషిలో రావాలనుకునేవి. అలాగే 84 లక్షల యోనులో పుట్టిన తర్వాత మానవ జన్మ వచ్చినప్పుడు మనకి ఈ సంకల్ప సూత్రాలు కడతారు, పూజల్లో కానీ యజ్ఞాల్లో కానీ. ఈ ఎర్రదారాలకు అర్థం ఏంటంటే, మనం కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా సమయం, మనకున్న భగవంతుడు ఇచ్చిన సమయం, మనకు భగవంతుడు ఇచ్చిన డబ్బుని, మనకు భగవంతుడు ఇచ్చిన ప్రతిభను మనం సమర్పించాలి. ఇవి గాయత్రి పరివారు ముఖ్య లక్ష్యాలండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై గురుదేవ్, జై మాతాజీ, జై గాయత్రి. సార్, గురుజీ ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు చాలా చోట్ల మీరు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం, ధర్మవరంలో నిర్వహించారు. ఎలా జరిగింది? ఇక్కడ సపోర్ట్ ఎలా ఉంది? ఓ వందే భగవతీం దేవీం శ్రీరామాంచ జగద్గురుం పాదపద్మే త్రయోః శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః ప్రణమామి ముహుర్ముహుః. దేవాత్మ స్వరూపులైన సోదరి సోదరులకు ఈ యొక్క ఈ ఛానల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ యొక్క ధర్మవరంలో జరిగిన కార్యక్రమం అంటే, మేము 10 రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమం 24 గ్రామాల్లో మేము ప్రచారం చేశాము. చాలా మాకు అంటే మెయిన్గా మాకు తెలిసిందల్లా ఏంటంటే, గాయత్రిని అందరూ చేయకూడదు అన్న ఉద్దేశాలు ఎక్కువగా మాకు కనపడినాయి. అంటే ఊరనే కాదు, మన సౌత్ రాష్ట్రాల్లో, మన ఆంధ్రాలో ఇంకా ఎక్కువ సెంటిమెంట్స్ ఉండడం వల్ల ఎక్కువ జరిగింది వల్ల దాన్ని ఈ యొక్క గాయత్రి ధర్మంలో జరిగిన గాయత్రి వల్ల చాలామంది ఇప్పుడు కూడా మాకు చెప్పారు. ఇంతవరకు మాకు ఈ పద్ధతిలో గాయత్రి గురించి ఎవరికి చెప్పిన వాళ్ళు లేరు, ఈ పట్ల మాతో చేయించిన వాళ్ళు లేరు. కనుక మాకు చాలా బాగుంది. దీన్ని మేము నేర్చుకోవాలంటే ఏం చేయాలి మాకు క్వశ్చన్ వేశారు. అంటే అందరూ అని కాదు, గురుదేవులు ఏమంటారంటే 100 మందిలో 10 మంది అన్నా కనుక దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మారితే నాకు అది చాలని ఉద్దేశం. లక్షల మందిలో వస్తారు కార్యక్రమం చేయడానికి కాదు, అందులో 10 మంది అయినా సరే శ్రద్ధాపూర్వకంగా మారితే నాకు అది చాలని మహానుభావుడికి ఉద్దేశం. ఇంకా ఈ యొక్క ధర్మంలో జరిగిన కార్యక్రమం ఇప్పుడు మాకు ఏంటంటే, ఇక్కడ మాకు మెయిన్గా సేవా దృక్పథం తక్కువగా ఉంది. డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, డబ్బుకు అయితే కరువు లేదు, కానీ సేవా దృక్పథం ఇక్కడ ధర్మమే కాదు ఎక్కువగా ప్రజల్లో ఉంది. తనకు తాను సేవ చేసుకోలేకపోతున్నాడు, సమాజానికి సేవ చేయాలి. గురుదేవులు మెయిన్ ఏంటంటే, నీకు నువ్వు సేవ చేసుకోవాలి, నీ తల్లిదండ్రులకు సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి. ఇదే గాయత్రి ఉపాసన సాధన ఎలా చెప్పారో, గాయత్రి త్రిపద అనేది ఏంటంటే టైం మేనేజ్మెంట్, ప్లానింగ్, అడ్జస్ట్మెంట్. ఉపాసన, సాధన, ఆరాధన, తర్వాత అంశదానం, సమయదానం, ప్రతిభాదానం. తర్వాత గురుదేవుల మెయిన్ లక్ష్యం ఏంటంటే, ఇందాక చెప్పారు వారు, మేము ప్రతి మనిషిని దేవతగా మారుస్తాను, ఈ భూలోకం స్వర్గలోకం. ప్రతి మనిషి దేవతే, దారి తప్పి ఉన్న మనిషిని గాయత్రి మంత్రం ద్వారా ప్రాణశక్తితో వస్తుంది. యజ్ఞం ద్వారా కర్మను పాటించిన వాళ్ళు అవుతాం. యజ్ఞం చేసినందువల్ల మానసికంగా శారీరకంగా శక్తివంతులయ్యి, యజ్ఞం నిత్య గాయత్రి ఇంట్లో జరిగినందువల్ల, యజ్ఞం కూడా ఇంట్లో జరిగినందువల్ల ఇంటి యొక్క వాతావరణం కానీ, వాస్తు దోషాలు కానీ, శని దోషాలన్నీ కూడా అంటే ఉన్నాయో లేవో మాకు తెలియదు, కానీ ఇవాళ ప్రజలు దాని మీద ఎక్కువ ఇదవుతున్నారు. కనుక ఇటువంటి దోష నివారణ కూడా గాయత్రి మంత్రం ద్వారా, నిత్య అగ్నిహోత్రం ద్వారా జరుగుద్ది. ఇదే గాయత్రి పరివారకి మెయిన్ ఉద్దేశం. సార్ ఏం చెప్తారు సార్ మీకు? ఎందుకంటే చాలా బోలో 2 मिनट हिंदी बोल, चलिए इंग्लिश में बोल दे। हिंदी और इंग्लिश इंग्लिश छोड़ दी। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। Man is the born in society and need of society is born in him. गायत्री मंत्र इज द साउंड बम। डॉक्टर करंजिया से वार्तालाप जब हुई आर्थर कोसलर से, इंग्लैंड में ब्रिट्स के संपादक थे डॉक्टर करंजिया जी, अब तो नहीं रहे बम्बई के, तो उन्होंने कहा है आज दुनिया में बहुत से आयुध निर्माण हो रहे हैं, तमाम विकसित देश आइटम बम, हाइड्रोजन बम, नाइट्रोजन बम बना रहे हैं, भारत इसे कैसे रक्षा करेगा? तो डॉक्टर करंजिया ने कहा भारत को केवल प्रयोग करने की ज़रूरत है, उसके पास साउंड बम है। उन्होंने कहा खुलासा करो। उन्होंने कहा गायत्री मंत्र इज द साउंड बम। इसका एक बार जब पाठ करते हैं तो भाषा वैज्ञानिक अमेरिका के डॉक्टर आर्थर कोसलर ने सिद्ध किया कि 1,10,000 से ज़्यादा ध्वनि तरंगें उत्पन्न होती हैं। गुरुदेव बहुत बड़े वैज्ञानिक हैं, उन्होंने ब्रह्मचर्य शोध संस्थान में
सारी लेबोरेटरी बना करके सिद्ध कर दिया है। गायत्री मंत्र का 50 व्यक्ति एक साथ बैठ करके अगर जप करें तो विश्व को 3.5 घंटे बिजली दी जा सकती है, ऐसा वैज्ञानिक मानते हैं। रूस ने कैमरा बना लिया है और वो कहता है गायत्री मंत्र जप करने वाले का आरा तेजोबल है, उसका तेज है वो 10 सेंटीमीटर बढ़ जाता है। इसलिए गायत्री मंत्र मूल है, वेदों का सार है, वेद माता है, देव माता, विश्व माता है और उसी का अवतरण हो गया है, क्योंकि आदमी का दिमाग ठीक करने के लिए गायत्री मंत्र ही पर्याप्त मात्रा में शक्ति देगा। बहुत बहुत धन्यवाद। शांत को जाने का निमंत्रण आपको। ఎక్కడ చూసిన మహిళలు గాయత్రి మంత్రం జపించకూడదు అనేది ఒకటి ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఋత్వికులు కూడా వచ్చి ఇక్కడ జపం చేసినటువంటి హోమం చేసినటువంటి నేపథ్యం దీని గురించి ఏం చెప్తారు? प्रणाम, मेरा नाम अर्पिता है और मैं ऑल वर्ल्ड गायत्री परिवार से हूँ। तो ये बहुत सालों से, बहुत पहले से भ्रम रहा है कि महिलाएं गायत्री मंत्र नहीं कर सकती हैं, लेकिन ऐसा नहीं है। हमारे परम पूज्य गुरुदेव ने 24 साल में 24 महापरिश्रण किए हैं और उसे सिद्ध किए है, गायत्री को सिद्ध किया है। और उसके बाद उन्होंने ये प्रमाण के साथ कहा है कि महिलाएं और पुरुष ये सब आत्माएं हैं और इसमें कोई भेद नहीं है कि सिर्फ महिलाएं ही नहीं कर सकती हैं या पुरुष नहीं कर सकते हैं, या वो करने से कोई भी उनको प्रॉब्लम में कोई दिक्कत होगी, ऐसा बिल्कुल भी नहीं है। महिलाएं भी उतने ही अच्छे से गायत्री मंत्र की साधना कर सकती हैं जितने अच्छे से पुरुष कर सकते हैं, क्योंकि जब हम ये बहुत बड़ा भ्रम है जिसको हमारे परम पूज्य गुरुदेव ने तोड़ा है। और हमारी परम वंदनीय माता जी ने, माता भगवती देवी शर्मा जी ने इसको हमारी नारियों को आगे बढ़ाया है। और आज सिर्फ गायत्री मंत्र ही नहीं, महिलाएं यज्ञाचार्य भी हैं, जैसे कि आपने आज देखा कि हम पूरा यज्ञ भी आज कराते हैं। धन्यवाद। मेरा नाम सायु है, मैं गायत्री परिवार से हूँ। और जैसा कि गायत्री मंत्र है तो गायत्री मंत्र सद्ज्ञान का मंत्र है और सद्ज्ञान की ज़रूरत सभी लोगों को है, इर्रिस्पेक्टिव वो महिलाएं हैं या पुरुष। इसीलिए इसमें कभी किसी को भेदभाव नहीं करना चाहिए। और मेरा सभी से ये निवेदन है कि ज़्यादा से ज़्यादा सद्ज्ञान की प्राप्ति के लिए आप गायत्री मंत्र का जाप ज़रूर करें और सभी के जीवन में लाएं, क्योंकि हम सुधरेंगे तो युग सुधरेगा। जय जय गुरुदेव। प्रणाम, मेरा नाम गायत्री गोल है, मैं ऑल वर्ल्ड गायत्री परिवार से हूँ, बेंगलुरु से। सबसे बड़ी बात तो क्या है ना, महिलाओं को गायत्री मंत्र नहीं करना चाहिए। सबसे बड़ा प्रमाण तो हम ही लोग हैं। हमने बचपन से, जब मैं 9 साल की थी तब से गायत्री मंत्र जपा है और जब से गायत्री मंत्र जपा है तो हमारी दिनों दिन बढ़ोतरी हुई है। तो आज के बच्चे जो हैं, आज महिलाओं को कि नहीं करना चाहिए, आज सबसे बड़ा प्रमाण मांगते हैं और हम ही सबसे बड़ा प्रमाण है। ఇది ఈరోజు ఏదైతే ఉందో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించినటువంటి శాంతి కుంజ్ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం ఈరోజు ధర్మవరంలో 108 యజ్ఞకుండలతో ఇక్కడ మహా యజ్ఞం నిర్వహించినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి ఏదైతే ఉందో ఆత్మశుద్ధితో పాటు అనేక అంశాలలో వీరికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆలోచన ధోరణిలో మార్పులు అనేటివి పూర్తిగా, ఎందుకంటే ఇప్పుడు పాశ్చాత్య ధోరణి అంటూ లేదంటే అనేక రకాలుగా ఏదైతే ఉందో కలుషితమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే వీరికి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక మార్గంతో పాటు వారి ఏదైతే ఉందో జీవన విధానంలో సైతం అనేక మార్పులకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి అని చెప్పేసి పెద్దలుగా వచ్చి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.